చిల్డ్రన్ లాస్ట్ క్లాస్లో మనము 2 పారాగ్రాఫ్స్ నేర్చుకున్నాము. ఇంకా లాస్ట్ పేరా ఉంది, అది ఇప్పుడు ఈ క్లాస్లో నేర్చుకుందాము. Now we will learn the last para in this class. Said the kangaroo, I am ready, all in the moonlight pale, but to balance me well, dear duck, sit steady, and quite at the end of my tail. So away they went with a hop and a bound, and they hopped whole world 3 times round. And who so happy or who, as the duck and the kangaroo. Edward Lear. Said the kangaroo, I am ready. Kangaroo ఏమని చెప్పింది? నేను రెడీగానే ఉన్నాను. ఆల్ ఇన్ ద మూన్లైట్ పేల్. ఓకే, ఈ టైంలో మనము బయలుదేరదాము, మూన్లైట్ డిమ్గా ఉంది అనేసి అందనమాట. బట్ టు బ్యాలెన్స్ మీ వెల్ డియర్ డక్ సిట్ స్టడీ. ఏమంది? నేను బ్యాలెన్స్ చేసుకోవాలంటే నువ్వు కదలకుండా నా వెనకాల కూర్చో అని చెప్పింది. అండ్ క్వైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ మై టెయిల్. ఏమంది? నువ్వు స్టడీగా కదలకుండా నా టెయిల్ మీద కూర్చో అని చెప్పింది అనమాట. సో అవే దే వెంట్ విత్ ఏ హాప్ అండ్ ఎ బౌండ్. అంటే వాళ్ళు ఇంకా కంగారు ఎలా చేస్తుంది? హాపింగ్ చేస్తుంది కదా, హాప్ చేసుకుంటూ అది మూమెంట్ ఇచ్చుకుంటుంది ముందుకి. అలాగే కంగారు హాప్ చేసుకుంటూ ముందుకి వెళ్ళడం మొదలుపెట్టింది. అండ్ దే హాప్ ద హోల్ వరల్డ్ 3 times రౌండ్. హోల్ వరల్డ్ ఎన్నిసార్లు అంట? 3 times రౌండ్ చేశారంట. అండ్ హూ సో హ్యాపీ ఆర్ హూ. ఈ పోయంలో ఎవరు హ్యాపీగా ఉన్నారు? కంగారునా డక్కా? యాజ్ ద డక్ ఆర్ ద కంగారు. ఈ పోయట్ మనల్ని ఏమని అడుగుతున్నాడంటే ఎవరు హ్యాపీగా ఉన్నట్టు ఎట్ లాస్ట్ చివరికి డక్ హ్యాపీగా ఉందా, కంగారు హ్యాపీగా ఉందా అని మనకు అదేంటిది మన ఈ ఎడ్వర్డ్ లియర్ అనే పోయట్ మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. వన్స్ అగైన్ ఐ విల్ టెల్ యూ చిల్డ్రన్. సెడ్ ద కంగారు, ఐ ఆమ్ రెడీ, ఆల్ ఇన్ ద మూన్లైట్ పేల్, బట్ టు బ్యాలెన్స్ మీ వెల్ డియర్ డక్ సిట్ స్టడీ, and quite at the end of my tail. So away they went with a hoop and a bound, and they hopped the whole world 3 times round. And who so happy or who, as the duck and the kangaroo. Edward Lear, 12th May 1812 to 29th January 1888, was a British artist, illustrator, author and poet, renowned today primarily for his literary nonsense in poetry and prose. In his childhood, he suffered from ill health. After a long decline in health, he died of heart disease. His principal areas of work are an artist were threefold. As a draughtsman employed to illustrate birds and animals, making color drawings during his journeys. As an author, Lear is principally known for his popular nonsense work rather than as a travel writer. These show a great ability to use with relish the sound of a real and invented English words. The poem The Duck and the Kangaroo is a poem with a touch of light humor. Edward Lear అనే poet British artist అనమాట. Edward Lear was a British artist, illustrator, author, poet, renowned today for his literary works. Tenu ఇలస్ట్రేటరు, బ్రిటిష్ కంట్రీ అతను, ఆథరు, పోయట్ కూడా, లిటరరీ వర్క్స్ కూడా చేసేవాడు, ప్రోజు పోయిటరీ కూడా తను రాశాడనమాట. ఇన్ హిస్ చైల్డ్హుడ్ హీ సఫర్డ్ ఫ్రమ్ ఇల్ హెల్త్. చిన్నప్పుడు అతనికి హెల్త్ సరిగ్గా లేదనమాట. హీ వాజ్ ఇల్. ఆఫ్టర్ ఏ లాంగ్ డిక్లైన్ ఇన్ హెల్త్ హీ డైడ్ ఆఫ్ హార్ట్ డిసీజ్. అట్లానే చాలా కాలం బాధపడిన తర్వాత హార్ట్ ప్రాబ్లమ్ తోటి చనిపోయాడు. హిస్ ప్రిన్సిపల్ ఏరియాస్ ఆఫ్ వర్క్ యాజ్ అన్ ఆర్టిస్ట్ వర్ 3 types of works చేశాడంట అతను. యాజ్ ఎ డ్రాట్స్మెన్ ఎంప్లాయిడ్ టు ఇలస్ట్రేట్ బర్డ్స్ అండ్ యానిమల్స్. ఇతను డ్రాట్స్మెన్ లాగా ఎంప్లాయ్ అయ్యి అక్కడ బర్డ్స్ అండ్ యానిమల్స్ని ఇలస్ట్రేట్ చేసేవాడు. మేకింగ్ కలర్ డ్రాయింగ్స్ డ్యూరింగ్ హిస్ జర్నీస్ చేసేటప్పుడు కలర్ఫుల్ డ్రాయింగ్స్ డ్రా చేసేవాడు. లియర్ ఈస్ ప్రిన్సిపలీ నోన్ హిస్ పాపులర్ లిటరరీ వర్క్స్ రేదర్ దాన్ ఏ ట్రావెల్ రైటర్. ఈ ఎడ్వర్డ్ లియర్ అనే అతను ట్రావెల్ రైటర్ కంటే కూడా బాగా ఎలాగ పాపులర్ అంటే తను చేసే ఈ ఇలస్ట్రేషన్, ఆథర్, పోయిట్గానే తను అందరికీ బాగా తెలుసు. దిస్ షో ద గ్రేట్ ఎబిలిటీ టు యూజ్ విత్ రిలిష్ ద సౌండ్ ఆఫ్ రియల్ అండ్ ఇన్వెంటెడ్ ఇంగ్లీష్ వర్డ్స్. ఇట్లాగా తను ఈ ప్రోజు, పోయట్రీ, లిటరరీ వర్క్స్ చేసేవాడు అనమాట. ద డక్ అండ్ ద కంగారూ ఈజ్ ఎ పోయం విత్ ఏ టచ్ ఆఫ్ లైట్ హ్యూమర్.